నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు కార్పొరేషన్లో ఏసీబీ అధికారుల దాడులు. టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డులు పరిశీలన. నేటి నుంచి ప్రారంభం కానున్న ముత్యాలమ్మ జాతర. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అజిత. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పష్టం. పెన్నా నది ఉధృతికి ఉనికి కోల్పోతున్న గాంధీ ఆశ్రమం. కాపాడాలని వేడుకుంటున్న ప్రజలు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని పలు ఫైళ్లను పరిశీలించారు. భవన నిర్మాణాలలో టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ అధికారులను బయటకు కదలనివ్వకుండా తనిఖీలు చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఏసీపీ రామకృష్ణుడు ఆదేశాలతో డీఎస్పీ రాముడు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు రికార్డులు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ విభాగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రాయుడు తెలియజేశారు. ఏటా ఉగాది ముందు ముత్యాలమ్మ ఆలయానికి అనుబంధంగా ఉండే పోలేరమ్మ జాతరను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాదిలో నేటి నుంచి 4 రోజుల పాటు జాతరను వైభవంగా నిర్వహించబోతున్నారు. సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల పరిశీలించారు. మార్చి 10వ తేదీ నుండి జరగనున్న తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేచండ్ల పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో అవుట్ పోస్ట్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, బారిగేట్లు, క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ పాయింట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. దేవాదాయ శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో జంతువధ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. సుమారు 5 లక్షల వరకు తరలి రానున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ కు సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తోపులాటలు, తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, క్యూఆర్టీ టీమ్స్, మొబైల్ పెట్రోలింగ్, కంటింజెన్స్ ప్లాన్, మెడికల్ ఎమర్జెన్సీ పక్కాగా ఉండాలని ఆదేశించారు. బందోబస్తు నిమిత్తం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందికి ఏర్పాట్లు చేయాలని అధికారులకి సూచించారు. జిల్లా పోలీసు శాఖ భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో దర్శనాలు జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఈ పర్యటనలో ఎస్పీతో పాటు జిల్లా రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. వెడవలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతన్నలకు కొండంత అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విడవలూరు మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కుటుంబ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో తేమ శాతం ఎంత నమోదు చేయాలో నిర్ధారిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి సంఘాలను నియమించి చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 5 మండలాల్లో ప్రతి మండలానికి ఒక కళ్లాం ఏర్పాటు చేస్తామన్నారు. 13న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నగదు జమ చేయడం జరుగుతుందని, రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏటూరి శ్రీహరిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పూండ్ల అచ్యుతరెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి,
అడపా శ్రీధర్ రెడ్డి, పాసం శ్రీహరిరెడ్డి, సత్యంరెడ్డి, చెమకుల కృష్ణ చైతన్య, ఇనగంటి సురేందర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధాన్య సేకరణ కేంద్రం ఓపెన్ చేసుకునేదానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకి, మండల నాయకులకి, అలాగే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నారు పోసిన రోజు నుంచి పంట చేతికొచ్చేదాకా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తుంటాం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత నేను కూడా మీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రైతునే అయినా దాని గురించి నాకెప్పుడు తెలియదు, ఎందుకంటే ఎంపీ గారే చూసుకుంటుంటారు. కానీ నాకు ఇందాక చైతన్య చెప్పినట్టు రైతు సోదరుల గురించి ఒక అవగాహన తీసుకొచ్చిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది మాతూరు సీనన్న. ఎందుకంటే ఆయన పోయిన సంవత్సరం రబీ మనకి పంట వచ్చినప్పుడు నన్ను ఒక్కరోజు నిద్రపోనిచ్చేవాడు కాదు. అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా, అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా అని చెప్పి నా దగ్గర వచ్చి కూర్చునేవాడు, నాకు ఫోన్లు చేసేవాడు. నన్ను తన దగ్గరుండి కలెక్టర్ దగ్గరికి, జేసీ దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు, ధాన్యం సేకరణ ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడి, మీరు రైతు సోదరులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఒకవైపు మిల్లర్సు, ఇంకోవైపు అధికారులు, అలాగే ఇంకోవైపు రైతులని అందరినీ కూర్చోబెట్టి మొత్తం అందరూ కలిసి సమన్వయపరుచుకొని ఎక్కడ ప్రతి సమస్య గోతాల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, జీపీఎస్ దగ్గర నుంచి, మిల్లర్లు బయట నుంచి కూడా వచ్చి కొలుసుకునే దగ్గర నుంచి, తేమ శాతం నుంచి ప్రతి ఒక్కటి కూడా నిన్న చాలా విశ్లేషించుకొని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని రైతులు ఎక్కడ నష్టపోకూడదు మాట్లాడడం జరిగింది. అందుకు నిజంగా కలెక్టర్ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి, జేసీ గారికి, కలెక్టర్ గారికి. మిల్లర్స్ కూడా మీ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడకుండా మేము చేస్తాము అని చెప్పి కూడా మాట ఇచ్చారు. రైతులు కూడా దాన్ని అందరూ విన్నారు, చాలా సంతోషంగానే. ఈ రోజు కలెక్టర్ గారు సీఎం గారి దగ్గరికి వెళ్తున్నారు. తేమ శాతం కూడా ఏదో ఒకటి ఫిక్స్ చేస్తామని చెప్పి, మీకు మంచి జరిగే విధంగానే చేస్తామని చెప్పారు. సో ఈరోజు మనం ఎంతో ధైర్యంతో మన ఈ ధాన్యం కొనుగోలు సేకరణ దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాబోయే ఈ నెల రోజులు రైతన్నలు సంతోషంగా వాళ్ళకి వచ్చిన పంటని అమ్ముకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను సకాలంలో. అదేవిధంగా గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్కు 2389, సాధారణ రకానికి 2369 ధరను ఖరారు చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నకు కొండంత అండగా నిలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అస్తవ్యస్త వ్యవస్థని సరిదిద్దుకొని అన్నదాత సుఖీభవకి రైతులకి సకాలంలో డబ్బులేయడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా నీటి సంఘ అధ్యక్షులను నియమించుకున్నాం మనం. వాళ్ళ ద్వారా రైతులకందరికీ ఎంతో మేలు జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనం కాలువలు ఇక్కడ కాలువ తవ్వలేదు, ఇక్కడ నుంచి నీళ్లు రాలేదు అనే విధంగా లేకుండా మనం రైతులకి అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం మొన్న ఒక 5 కల్లాలు ఆల్రెడీ మనం ప్రతి మండలానికి ఒక కల్లాం లెక్కన ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఎక్కడైతే అవసరమో కల్లాలు అక్కడంతా కూడా చేయడానికి, మళ్ళీ రైతులు ఇలాంటి తేమ శాతం ఇవన్నీ దానికి ఇబ్బంది పడకుండా కూడా చేయడానికి ప్రభుత్వాన్ని మనం పర్మిషన్ అడిగి గారి దగ్గర కూడా మాట్లాడాము. ఆయన కూడా దానికి సమ్మతించారు. అది కూడా తెచ్చుకుంటామని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడే చెప్పారు మేడం, మళ్ళీ 13వ తేదీ అన్నదాత సుఖీభవ వస్తుందని. ఆ ఆర్ఎస్కేకి పోయి ఎవరన్నా రైతులు ఎన్రోల్ చేసుకోకుండా ఉంటే వాళ్ళందరూ తప్పకుండా ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే అది చేసుకోకపోతే మీకు మీ అకౌంట్లలోకి డబ్బులు రావు.
ఇప్పుడు లేట్ చేసుకుంటే దాని తర్వాత వచ్చి బాధపడితే కష్టం. అందుకని ముందుగానే మీరు వెళ్ళి దాంట్లో ఎన్రోల్ చేసుకోవాలని కూడా వచ్చే క్రాప్కి మీకు ఉపయోగపడుద్ది కాబట్టి అది కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మీకు ఏ సమస్య ఎదురైనా 1967 టోల్ ఫ్రీ నంబర్తో కంట్రోల్ రూమ్కి కాల్ చేయమని చెప్పారు. జాయింట్ కలెక్టర్ మరియు సివిల్ సప్లై అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తుంటారు. అదేవిధంగా రైతులు పండించిన పంటను కళ్ళం వద్ద అమ్ముకునే సరికొత్త వ్యవస్థ తీసుకొచ్చింది కూడా మన కూటమి ప్రభుత్వమే అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఈరోజు రైతన్నకు అండగా ఉన్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని, రైతన్నకు పెద్దన్నగా ఉన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని, ఇది రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. యూరియా సకాలంలో అందివ్వగలిగాం. దేవుడి దయ వల్ల అన్ని జలాశయాల్లో నీళ్లు నిండున్నాయి. సో రైతులు కూడా అందరూ 4.5 పుట్టు నుంచి 5 పుట్టులు మీకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ, పన్నాంధ్రలో భాగంగా విడలూరు మండలంలో డస్ట్బిన్స్ ఒక 168 ఇవ్వడం జరిగింది. మొత్తం రిక్షాలు 28. ప్రజలందరూ కూడా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. అలాగే మనకు అందరం రైతు సోదరులం అందరం ఉన్నాం కాబట్టి ఒడ్లు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా ఇంటి పనులు బకాయిలు ఉంటాయి కడితే మీకు ఇంకా మీ ఊర్లు స్వచ్ఛంగా ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ఎంపీడీఓ గారి కూడా కోరిక కూడా. స్థానిక ప్రజల సూచనలు అభ్యర్థన మేరకే నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. స్థానిక 24వ డివిజన్లో 20 లక్షల రూపాయలతో హౌసింగ్ బోర్డు కాలనీ పార్క్ అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొన్నారు. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించామని గిరిధర్రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 24వ డివిజన్ అభివృద్ధికి 9,80 లక్షల రూపాయల నిధులు కేటాయించామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ పార్కు నందు 20 లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల సూచనలు, అభ్యర్థన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి మార్చి 3వ వారంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ప్రారంభోత్సవాలు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర, 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రవి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా సేదరెడ్డి గారు గెలిచిన తర్వాత విలీన గ్రామాలపైన ప్రత్యేకంగా ఈ డివిజన్లపైన దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా 24వ డివిజన్ పైన చాలా అభివృద్ధి పరంగా నిధులు కూడా ఇచ్చాం. ఇప్పటికే కార్పొరేషన్ నిధులు కానీ, నుడాకు సంబంధించిన నిధులు కానీ, ఇతర నిధులన్నీ కలిపి కూడా ఈ డివిజన్కి దాదాపు 9,80 లక్షల రూపాయలు 24వ డివిజన్కి కేటాయించడం జరిగింది. 90% వర్క్లన్నీ కూడా పూర్తయిపోయి కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. కొన్ని రేపు 240 పనుల్లో భాగంగా ప్రారంభోత్సవాలు చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన అవసరం ఉంది. గాంధీ ఆశ్రమాన్ని ఇసుక దాహం మింగుతుంది. పల్లిపాడులోని సత్యాగ్రహ ఆశ్రమం నేడు పెన్నా నది ఉధృతికి ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. ఆశ్రమ భూములను, గ్రామాన్ని కాపాడాలంటే ఇసుక రీచ్ని తక్షణమే రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 100 ఏళ్ల చరిత్ర, స్వాతంత్రకాంక్షకు వేదిక, మహాత్మాగాంధీ స్వయంగా అడుగుపెట్టిన పవిత్ర పుణ్యభూమి అది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం నేడు పెన్నా నది ఉధృతికి ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. గత 100 ఏళ్లుగా లేని ముప్పు గత 15 ఏళ్లుగా ఎందుకు వచ్చింది? ప్రభుత్వాల కక్కుర్తికి చారిత్రాత్మక వారసత్వం బలైపోవాలా? గత 15 ఏళ్లుగా పెన్నా నదిలో ఇసుకకు డిమాండ్ పెరగడంతో పల్లిపాడు పరిసరాల్లో ఇసుక రీచ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యంత్రాలతో ఇసుకను విచ్చలవిడిగా తోడేయడంతో
నది గర్భంలోతు పెరిగి ప్రవాహ గతి మారింది. రీచ్ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కేవలం 2 నుండి 3 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ నది కోతకు గురవుతున్న ఆశ్రమ భూములను గ్రామాన్ని కాపాడడానికి రక్షక గోడ నిర్మించాలంటే 169 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. కేవలం 1200 మీటర్ల రక్షణ గోడకే ఇంత ఖర్చయితే అసలు ఇసుక తవ్వకాలను ఆపడం ద్వారా ఈ ఖర్చును ఆదా చేయవచ్చు కదా. ఒకవైపు భూములు నదిలో కలిసిపోతున్నాయని అంచనాలు వేస్తూనే మరోవైపు అదే ప్రాంతంలో మళ్లీ ఇసుక రీచ్లకు అనుమతులు ఇవ్వడం వెనుక మర్మమేమిటో. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు కేవలం అంచనాల పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక మాఫియా ప్రయోజనాల కోసం చారిత్రక కట్టడాన్ని పణంగా పెడుతున్నారా? ఆశ్రమం అంటే కేవలం భూమి కాదు, అది మన దేశ గౌరవం. ఇసుక రీచ్ను తక్షణమే రద్దు చేస్తే ప్రకృతి సిద్ధంగానే నది కోత తగ్గే అవకాశముంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రక్షణ గోడల పేరుతో ఖర్చు చూపిస్తూ కాలక్షేపం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని స్థానిక ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇది ఏది వచ్చినప్పుడల్లా పోతా ఉంది. పోయినప్పుడల్లా ఏంటంటే గడ్డపడ్డదంటే 4-5 తిప్పర్లు మట్టి వెళ్ళిపోతూ ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే 5-6 నెలల నుంచి పోతా ఉండే వీటికి ఇప్పుడు ఏం కాలేదు, ఏం కాల ఈ సంవత్సరం. అంతకుముందు సంవత్సరం ఏంటంటే ఎల్లవకి బాగా కోత కోసేసింది. 17 ఎకరాలు ఇది, ఇప్పుడు 10 ఎకరాలు ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, 300 కాడికి చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు 17,000 19,000 మగత పడితే ఏంటంటే ఒక గడ్డ పడ్డదంటే 4-5 తిప్పర్లు మట్టి వెళ్ళిపోతుంది. ఒక కోత పోసిందంటే ఏగుడమ్మున నీళ్ళు వచ్చేస్తుండే, ఆ దెబ్బకి నీళ్ళు కోసుకుంటే వెళ్ళిపోతూ ఉంది. అదేయా పరిస్థితి. అది కూడా కడితే ఏమన్నా ఉంటుంది, లేదంటే ఉండదు. గాంధీ ఆశ్రమంగా కోతకి వెళ్ళిపోతూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డిఎస్ పరశురాం అధ్యక్షతన సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక జేమ్స్ గార్డెన్లో ఉన్న సావిత్రిబాయి మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలిచర్ల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని, గొప్ప సంఘ సంస్కర్త, రచయిత్రి. ఆమె మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి 1848లో జనవరి 1వ తేదీన పూణే నగరంలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు. అలాగే దళితులు, మహిళల విద్య, వితంతు పునర్వివాహాల కోసం కృషి చేస్తూ కుల వ్యవస్థ, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనితని అన్నారు. సావిత్రిబాయి పూలే జనవరి 3, 1831న మహారాష్ట్రలోని నయాగౌ గ్రామంలో జన్మించారని, 1840లో కేవలం 9 ఏళ్ల వయసులో మహాత్మా జ్యోతిరావు పూలేతో వివాహం జరిగిందని, ఆ సమయంలో నిరక్షరాస్యులైన సావిత్రిబాయికి ఆమె భర్త జ్యోతిరావు పూలే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించారన్నారు. అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గురవయ్య, ఏవి రమణయ్య, ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు అజయ్, విక్టర్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రావూరి అశోక్, పైడి చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాత్మా సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ద్వారా ఘనంగా నిర్వహించుకున్నాం. అదేవిధంగా వారి యొక్క సేవలు, ఆ యొక్క ఘనతని సమాజానికి చాటికెట్టే విధంగా అందరం కూడా పనిచేయాలని, ఆ దిశలో భాగంగా ఈరోజు రాబో రోజుల్లో అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలన్నీ కూడా పర్యటించి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క సమాజానికి వివరించి ఆ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే విధానాన్ని రూపొందిస్తున్నాం. ఆ రోజు సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకు, వితంతువులకు విద్యను నేర్పించి సమాజంలో ఉన్నతంగా పెరగాలని, స్త్రీ విద్య ద్వారా కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి సాధిస్తాయని చెప్పి ఆనాడే గుర్తించి అప్పుడున్నటువంటి అనేక ఆంక్షలను సైతం ఎదిరించి ఆవిడ ఒక
ఉన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ విధంగా వారు ఎన్నో స్కూళ్లను, ఎన్నో హాస్టళ్లను నెలకొల్పి మహారాష్ట్ర ప్రాంతం అంతా కూడా మహిళలని ఉద్యోగస్తులు చేయడం జరిగింది. ఆ ఉద్యోగం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాల ద్వారా మహిళలని, బడుగు బలహీన వర్గాలని చైతన్యపరిచి ఎన్నో రకాలుగా అభివృద్ధిని సాధించడం జరిగింది. కావున మనందరం కూడా వాళ్ళ యొక్క ఆశయ ఆదర్శాల కోసం కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. పేదల పాలిట పెన్నిధులుగా మంచి మనసు చాటుకుంటున్న మంత్రి నారాయణ దంపతులు వెంటే ఉంటామంటూ నెల్లూరు మహిళలు ప్రతిజ్ఞ చేశారు. నారాయణ రమాదేవి దంపతుల 42వ పెళ్లి రోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ రమాదేవి దంపతుల 42వ పెళ్లి రోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మాగుంట లేఅవుట్లో ఉన్న ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షురాలు మెంటా కళ్యాణి ఇంట్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు అందరి మన్ననలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్న ఆది దంపతులు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పేదల పాలిట పెన్నిదిగా మంచి మనసు చాటుకుంటున్న నారాయణ దంపతుల వెంటే ఉంటామంటూ మహిళలు ప్రతిజ్ఞ చేశారు. సిటీ నియోజకవర్గంలో మంత్రి దంపతులు చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు. ఈ సంబరాల్లో జిల్లా మార్కెటింగ్ కమిటీ మెంబర్ గునుకుల విజయలక్ష్మి, కాపు భవన్ కమిటీ మెంబర్ సూరిశెట్టి గాయత్రి, టీడీపీ మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి, ఆర్యవైశ్య మహిళలు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మం గుప్తా, ఉస్మాన్ సాహెబ్పేట రామాలయ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. యానివర్సరీ నారాయణ సార్ గారికి, మా రమ అక్కకి ఇలాంటి పెళ్లి రోజులు మీరెన్నో మరిన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాం. కానీ మా మధ్యన మీరు లేరు, మీరు ఉన్నట్లుగా భావించి ఈరోజు కేక్ కట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రమ అక్క. గూడూరు వైసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాకాని పూజిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఘనత వైఎస్ జగన్దేనని పూజిత అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త శాసనమండలి సభ్యులు మేరుగ మురళీధర్ ఆధ్వర్యంలో సనత్ నగర్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి మహిళా నాయకురాళ్లు, వైసీపీ వెంకటగిరి నియోజకవర్గం పరిశీలకురాలు కోడూరు కల్పలతారెడ్డి, వైఎస్సార్సీపీ జోనల్ మహిళా అధ్యక్షురాలు మొయిల గౌరి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునందాతో కలిసి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించిన ఘనత జగనన్నదే అన్నారు. సాధారణ మహిళనైన నేను జగనన్న ఇచ్చిన ధైర్యంతో రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానని అన్నారు. మా కుటుంబం మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచి భరోసా కల్పించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. పార్టీకి ఎల్లవేళలా విధేయుడిగా పనిచేసిన శాసనమండలి సభ్యులు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మురళి అన్నకు మహిళలందరూ సంపూర్ణ ఆశీస్సులు అందించాలని పూజిత కోరారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ఈవో వారికి సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంగళవారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్వర్లు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. సదరు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్వర్లు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళి, డీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. ఉగాదిని పురస్కరించుకొని శ్రీ పోలేరమ్మ ఆలయంలో అమ్మవారికి 5 మంగళవారాలు సద్ది మహోత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా కోవూరు మండలంలో సద్ది మహోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని సుబ్బారెడ్డి గుంటలో ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయంలో
ఉగాదిని పురస్కరించుకొని ముందుగా అమ్మవారికి 5 మంగళవారాలు సద్ది మహోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా 4వ మంగళవారం సద్ది మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు ఇంటి వద్ద నుండి పసుపు కుంకుమ సద్ది ప్రసాదాన్ని తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పోలేరమ్మ తల్లికి టెంకాయలు కొట్టి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం అమ్మవారికి ప్రసాదంగా సమర్పించిన సద్దిని భక్తులు వితరణ చేశారు. విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు కార్పొరేషన్లో ఏసీబీ అధికారుల దాడులు, టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డులు పరిశీలన. నేటి నుంచి ప్రారంభం కానున్న ముత్యాలమ్మ జాతర, ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అజిత. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పష్టం. పెన్నా నది ఉధృతికి ఉనికి కోల్పోతున్న గాంధీ ఆశ్రమం, కాపాడాలని వేడుకుంటున్న ప్రజలు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.